దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగాయి? అదైన తర్వాత ఒక రోజు నేను మాధవరెడ్డి గారి బందోబస్తులో రాజాపేట సైడ్ ఉన్నా. అందులో నేను చెప్పాలా వెపన్స్ అవన్నీ దొరికిన తర్వాత డీజీ గారు 36 అవర్ల ఆపరేషన్లో రికవర్ అయింది కదా. 14 lakhs రివార్డ్ ఉండే అందులో వాళ్ళందరి మీద కలిసి. ఆ రివార్డ్ ఇస్తే నేను చాలామందికి జవాన్లకు ఇచ్చేసిన, మా ఇన్ఫార్మెంట్కి ఇవాడు ఏమి ఇవ్వలే కానీ ఇచ్చేసినాం అంతే. ఇక అట్లా డబ్బంతా వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకు సిఆర్పిఎఫ్లో 40% ఇచ్చేసినాం. వాళ్ళు దే ఆర్ హ్యాపీ. చాలామందికి ప్రమోషన్, చింతమనేనికి యాక్సిలేటరీ మాకు ఇస్తామని మాధవరెడ్డి గారు నాకేం అవసరం లేదు మా వాళ్ళకి అని ఫైట్ చేసిన. అలా ముగ్గురికి ఇప్పించాను నేను. చింతమనేని అన్నట్టు ఆయన, ఒక ఆయన చంద్రారెడ్డి అని, ఇంకెవరు వాడు, మొత్తానికి ముగ్గురికి యాక్సిలేటరీ ఇప్పించాను. మన ఎన్కౌంటర్ ఇదే ఎన్కౌంటర్. ఓకే, డేరింగ్ కదా కొద్దిగా. ఇచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే, ఒకరోజు నేను యాదగిరిగుట్టలో ఉన్నప్పుడు మాధవరెడ్డి గారి తోటి ఉన్నప్పుడు ఒక సెట్లో వచ్చింది, వీరవెల్లి పోలీస్ స్టేషన్, అది మైక్రో స్టేషన్ అటాక్ అయింది. అయితే నేను మళ్ళీ ముగ్గురమే పరిగెత్తినాం. ఎక్కడైనా పరిగెత్తుడే, ఈ ల్యాండ్ మైన్ అదంతే నేను కేర్ చేయకపోతుంటే. అట్లా పోయేవరకే అక్కడ ఏముందంటే సిచ్యువేషన్, అన్ని లైట్లు మొత్తం మైక్రోవేవ్ స్టేషన్లో ఆఫ్ ఉన్నాయి. ఒక్క రూమ్లో మాత్రం ట్యూబ్ లైట్ వెలుగుతుంది. రెండోసారి మేము పోయి ఎందుకైనా మంచిదని జీబు ఫైర్ చేస్తారని మా డ్రైవర్ని పడుకొని నడిపిమన్నా, నేను మా గన్మెన్ వెనక మెల్లగా ఫాలో అయినాం. పక్కకు తూయటం కూడా దగ్గర దాకా పోయినాక చూస్తే ఏం లేదు. చూసుకుంటూ ఒక గేట్ దగ్గర పెద్ద ల్యాండ్ మైన్, అంటే క్లేమోర్ మైన్, నాట్ ల్యాండ్ మైన్, క్లేమోర్ మైన్ ఉండే. అది కట్ చేసి ముందుకు పోయినాం. ముందుకు పోతే మళ్ళీ కాంపుష్ చేస్తారు మీకోసం కాంపుష్ చేస్తారు. వాడు చాలా పెద్ద సీరియస్గా ప్లాన్ చేసిండు ఆయన. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేసి కొద్దిగా ముందడికి పోయే వరకే ఒక పెద్దది ఎంట్రీ ఉంటుంది, గేటు నెక్స్ట్ ఎంట్రీ పోయే వరకే అక్కడ ఒక క్లేమోర్ మైన్ డోర్ పక్కకు, అది కట్ చేసినాం. కట్ చేసి లోపలికి పోయే వరకు ఇట్లా హాలు, ఇక్కడ ఇవి ప్యానల్స్ ఉంటాయి కదండి, ఏసీ రూమ్, అది ఏసీ రూమ్ అద్దాలు ఇట్లా పక్కకు ఉంది. హాల్లో మా జవాన్లు వండుకుంటారు. వాళ్ళంతా తుపాకులు ఇడిచిపెట్టి పైకి నుంచి దొక్కి వెళ్ళిపోయారు. ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది. మా జవాన్ పోయి లైట్ ఉంది కదా సార్, లైట్ వేద్దాం, వేయద్దు, ముట్టద్దు అని చెప్పిన. ఎవరు ముట్టద్దు, ఏం ముట్టద్దు అని మెల్లగా అటు ఇటు వెతుకుతుంటే నాకు ఒక దగ్గర వైర్ కనబడ్డది. ప్యానల్ కింద క్లేమోర్ మైన్ పెట్టిండు, అక్కడనేమో కనెక్షన్ ఇచ్చిండు. నేచురల్గా అవుట్ ఆఫ్ ఇక టెంప్ట్ అయిపోతాం కదా, కరెంట్ ఉంది వేద్దామని, ఇది వేస్తే మేము పేరిపోతాం. అప్పుడే ఎస్పీ వచ్చారు, గ్రేవన్స్ వచ్చారు, నేను ఎవ్వరేం ముట్టద్దని చెప్పేసి. ఆ విధంగా సేవ్ అయినాం. నెక్స్ట్ డే అరవిందరావు గారు వచ్చి, ఆయన చాలా స్టన్ అయిపోయాడు. ఏం మిరాకిల్ ఎట్లా వచ్చింది నీకు ఐడియా అన్న, ఏదైనా అది పెద్ద ఆర్టికల్ రాశాడు దాన్ని అరవిందరావు గారు. ఓకే, వీరవల్లి తర్వాత నెక్స్ట్ ఇంకా వీరవెల్లి తర్వాత నెక్స్ట్ ఒక ఎన్కౌంటర్ అయిందండి రాచకొండ గుట్టలు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీ దాంట్లో ఎన్కౌంటర్. రాచకొండ గుట్టలలో ఏమైందంటే ఇన్ఫర్మేషన్, అది పెద్ద ట్రైనింగ్ సెంటర్ అప్పుడు గుట్టలు రాచకొండ పైన. చాలా అంతవరకు ఎవడు పోలే అక్కడికి. మేము రాత్రి పోయి ఒక 15-20 కిలోమీటర్ బై వాక్ పోయి, ఎర్లీ అవర్స్ మస్కున్నప్పుడే ఎట్టుకోవాలి, లేకపోతే డే టైం అయితే వాడు కొడతాడని చెప్పి ఒక ఇట్లా చాలా స్కాంట్ ఉంటుంది, ఇట్లా పాక్కుంటా పైకి. చూసారా మీరు? చూసాను. ఎప్పుడు ఎందుకు పోయారు? చోటపల్లి నుండి ఒకసారి వెళ్ళారు రాచకొండ గుట్టలు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కాదు, ఒక 10 years బ్యాక్ వెళ్ళాను. ఓకే, అయితే బూరుగు అనురాధ అని ఒక మావోయిస్ట్ ఉండేది, సరెండర్, ఆమె ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు చూసాను. అంత డిఫరెంట్గా ఉంటుంది ఏరియా కూడా అది. కానీ అక్కడ పైన ఉన్నవాడికి మొత్తం కనిపిస్తుంది, ఇట్లా ముందట కోట అది. అవును, మొత్తానికి పాక్కుంటూ వెళ్ళే వరకే వాడేమనుకున్నాడు, దళం లీడర్లు అనుకో, రేపు గిట్లు వస్తున్నారేమో అన్నాడు. అది మిస్ అయింది తోవని మావాడు ఏదో మాట్లాడక గుర్తుపట్టి పరిగెత్తడం స్టార్ట్ చేసి, ఆడ ఎక్సే అయితే ఎంబడబడితే అంత ఇష్టం ఉన్నాడు పోయినా. చాలా కష్టమైన టైర్. వాడు అగ్రికంట్ పెద్దల్లోనే ఒక దళం లీడర్, ఇంకోటి ఒకటి, ఇద్దరు చనిపోయారు అక్కడ. కొన్ని వెపన్స్ దొరికినాయి, చాలా కిట్ దొరికింది. ఎందుకంటే మంచి గ్రౌండు, టెంపుల్, కేవ్స్, కింద కొలను, ఎన్ని సంవత్సరాలు ఏం కాదు అక్కడ. అది మేము ఎక్స్పోజ్ చేసినాం, అది సక్సీడెడ్. అప్పటి నుంచి ట్రైనింగ్ లేదు ఆ ఏరియాలో, లేకపోతే అన్ని జిల్లాల ట్రైనింగ్ అక్కడనే ఉండే.
తర్వాత జనవరి 30 నాడు అంటే ఇయర్ నేను మర్చిపోయినా, అప్పుడే 2 రోజుల క్రితం మాధవరెడ్డి గారు పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు బొమ్మల రామారావు. 2 రోజులకు దాని మీద ఈ జగదేవ్పూర్ దళం అటాక్ చేసి మావాడు ఒకడు వెంకటరెడ్డి అని ఒక కానిస్టేబుల్ అలర్ట్ ఉండి ఒక ఫైర్ చేసే వరకు వెనక జరిగాను. మళ్ళీ సెట్లు చెప్తే నేను ఇంకో దొంగ రూట్లో నేను పోయాను. అన్ని ఇసుక లారీలు ఉన్నాయి, దాని పక్క పొట్టు పైన ఇటు వాళ్ళ వ్యాను ఇంకో 2 వ్యాన్లు ఉన్నాయి. నక్సలైన్లు వచ్చిండ్రు, వాళ్ళు నడుస్తుంది మా పైనేమో వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు నేను పోయి సైరన్ కొట్టే వరకే వాళ్ళకి అలర్ట్ అయ్యారు. మాకు సార్ వచ్చిండు, సార్ పెద్ద అరుస్తుంటే నేను వాళ్ళ వెనుకకు పోయి నేను ఫైర్ చేసిన. ఒక్కడో ఇద్దరు చనిపోయినాం. అంటే అప్పుడు ఎస్ఐ బాగున్నా ప్రతాప్ ఉండే, ప్రతాప్ గారు పక్క క్వార్టర్లు ఉండే, ఆయనకు తెలియదు, నేను పోయినాకనే తెలుసు. అదొక ఇన్సిడెంట్. అది ఇట్లా తర్వాత ఈ మధ్యలో మీరు అడిగింది ఇంపార్టెంట్ విషయం, డెకాయిట్స్ కూడా చాలామంది పోయారు.